ఈ సిక్స్ ఈ సిక్స్ తగ్గించుకుంటే మంచిది. ఓన్లీ నెక్ దగ్గర ఇలా మనకి ప్రింట్ తో హైలైట్ చేశారు నెక్ డిజైన్ ని. 6 హాఫ్ శారీస్ కూడా మనకి అండర్ 1000 రూపీస్ లోనే వచ్చేస్తుంది. అసలు హాఫ్ శారీ ఇది. నెక్స్ట్ హాఫ్ శారీ ఇది దుపట్టా చాలా మంచిగా ఉంది. అంటే మన పర్పుల్ బేస్ పైన ఇలా మనకి యానిమల్ ప్రింట్ వస్తుంది, చెక్స్ లాగా ఇచ్చేసి ఇలా యానిమల్ ప్రింట్. ఇది మంచి పట్టు లుక్ లో ఉండే హాఫ్ శారీస్. హే గాయ్స్, దిస్ ఇస్ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒసకి వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో చూసేయచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తా. ప్లీజ్ అందులో కూడా ఫాలో చేసేయండి. లాస్ట్ బ్లాగ్ పెట్టాను కదా మీషో గోల్డ్ జ్యువెలరీ అని చెప్పి, అందులో చెప్పినట్టు కమింగ్ అన్నీ మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఫెస్టివల్ మ్యారేజ్ సీజన్ అన్నీ వస్తున్నాయి. దానికి సెట్ అయ్యేలాగా మనం జ్యువెలరీ అయితే తీసుకున్నాం మీషో నుండి. అది ఇక్కడ ఈ వ్లాగ్ ఉంది కదా, ఈ వ్లాగ్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసి రండి. అండ్ ఈ వీడియోలో అయితే మనం మంచి హాఫ్ శారీస్, అది కూడా బడ్జెట్లో ఈ వీడియోలో చూడబోతున్నాం మనం. అండ్ నెక్స్ట్ ఎలాగో బోనాలు అండ్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికి చాలామంది హాఫ్ శారీస్ చూస్తారు కదా, అందుకే నేను మీకోసం ఈ వీడియోలో మంచి హాఫ్ శారీస్, అది కూడా బడ్జెట్లో చూపించేస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ఉన్నాయో. ఈ 6 హాఫ్ శారీస్ రివ్యూ అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం. 6 హాఫ్ శారీస్ కూడా మనకి అండర్ 1000 రూపీస్లోనే వచ్చేస్తుంది. అసలు హాఫ్ శారీ అండర్ 1000 రూపీస్లో అంటే చాలా గ్రేట్ కదా. ఇది ఫస్ట్ హాఫ్ శారీ, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇవైతే అన్ని అన్స్టిచ్డ్ వస్తున్నాయి మనకి. బ్లౌజ్ అండ్ స్కర్ట్ అయితే మనమే స్టిచ్ చేయించుకోవాలి. దుపట్టా సపరేట్గా ఇచ్చేస్తున్నారు. ఇది మంచి పట్టు లుక్లో ఉండే హాఫ్ శారీస్. అన్ని హాఫ్ శారీస్ అయితే పట్టు లుక్లోనే ఉన్నాయి. ఎందుకంటే కమింగ్ ఫెస్టివల్స్కి మనం పట్టు స్టైల్ అయితేనే కొంచెం బాగుంటుంది అనే కాన్సెప్ట్లో అన్నీ ఇలా తీసుకున్నాను. అంటే లెహంగాస్ అలా ఏం లేవు. కావాలంటే అవి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇవైతే ఓన్లీ మనకి పట్టు స్టైల్ హాఫ్ శారీస్. పింక్ కలర్ బేస్ పైన ఇలా గోల్డ్తో హైలైట్ చేశారు అండ్ ఇలా లీవ్స్ ఇక్కడ గ్రీన్ ఇచ్చారు కాబట్టి మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసింది. బార్డర్ మాత్రం ఇలా చిన్నగా ఇచ్చారు. బార్డర్ ఓన్లీ వన్ సైడే ఉంది, ఇటు సైడ్ ఇట్లా ప్లెయిన్గా ఉంది. ఇది టోటల్గా ఇలానే వస్తుంది. ఇది బాటమ్. దీని మెటీరియల్ అయితే జూట్ సిల్క్ అంట. ఇది మన బాటమ్ అయితే మనకి 3 మీటర్స్ వస్తుంది. మనకి 3 మీటర్స్ హాఫ్ సారీ గేరా అయితే సరిపోతుంది. లెహంగాస్ వాటికైతే కొంచెం ఎక్కువ గేరా కావాలి. ఇలా పట్టు స్టైల్ అయితే 3 మీటర్స్ ఎనఫ్ అనుకుంటున్నాను నేనైతే. ఇలా వస్తుంది అండ్ దీని రిఫరెన్స్ పిక్స్ కూడా నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటా. క్లాత్ మాత్రం జూట్ సిల్క్ అంట, బట్ మనకి బనారస్ లాగా అనిపిస్తుంది. కొంచెం స్టిఫ్ ఉంటాయి కదా బనారస్ మెటీరియల్స్, అలా అనిపిస్తుంది ఇదైతే. ఇలాంటి హాఫ్ శారీస్ మనకి చాలా హైలైట్ కనిపిస్తాయి. మనకి పిక్స్లో కూడా మంచిగా బ్రైట్గా కనిపిస్తాయి ఈ కలర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దుపట్టా. ఇది కాంట్రాస్ట్ ఇచ్చారు దుపట్టా. మనకి పింక్ కలర్కి గ్రీన్ బార్డర్ ఇచ్చారు కదా, బార్డర్ బేస్తో ఇది దుపట్టా ఇచ్చేసారు. దీంట్లోనే మనకి దుపట్టాలోనే మనకి బ్లౌజ్ అటాచ్ చేసి ఇచ్చారు. బ్లౌజ్ అయితే ఇది సేమ్ బాటమ్ మెటీరియల్ ఉంది కదా, సేమ్ అలానే మనకి హ్యాండ్స్కి బార్డర్ లాగా బాటంలో బార్డర్ ఉంది కదా, సేమ్ అదే ఇక్కడ కంటిన్యూ చేశారు. అండ్ ఇది వచ్చేసి దుపట్టా కంప్లీట్ గ్రీన్ కలర్ దుపట్టా. అండ్ బ్లౌజ్కి యూజ్ చేసిన మెటీరియల్ అయితే సాఫ్ట్ సిల్క్ అని మెన్షన్ చేశారు. అండ్ బ్లౌజ్ మనకి 1 మీటర్ ఇచ్చారు. దుపట్టా 2.25 మీటర్స్ ఇచ్చారు. ప్రాపర్ లెంత్ మనకి హాఫ్ శారీస్కి 2.25 మీటర్స్ ఎనఫ్ అసలు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి చాలా రీజనబుల్ ఉంది. 860 రూపీస్లోనే మనకి హాఫ్ శారీ మొత్తం వచ్చేసింది. మంచిగా మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా చాలా గ్రాండ్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ ఫెస్టివల్స్కి మీరే హైలైట్ అయిపోతారు. నెక్స్ట్ హాఫ్ శారీ వచ్చేసరికి ఇదైతే కంప్లీట్ మనకి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎల్లో అండ్ రెడ్ మనకి అంటే ట్రెడిషనల్ వైబ్ని ఇస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఈ హాఫ్ శారీస్ అన్నీ మనకి రిఫరెన్స్ పిక్లో ఎలా చూపించారో యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చినాయి అసలు. ఈ హాఫ్ శారీ వచ్చేసరికి ఇలా ఉంది. మనకి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ దీని బార్డర్ అయితే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు పెద్ద బార్డర్ ఇచ్చారు. ఎల్లో పైన మనకి గోల్డ్ కలర్తో ఇలా చిన్న చిన్న బూటీస్ వస్తున్నాయి.
అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంది. పికాక్ డిజైన్స్ వస్తుంది. ఇక్కడ కంప్లీట్‌గా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే మంచిగా షైన్ అవుతుంది డల్ లేకుండా. ఇలా ఉంది. ఇదైతే మనకి బాటమ్ మెటీరియల్ అండ్ బ్లౌజ్ అయితే మనకి దుపట్టాలోనే అటాచ్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇది దుపట్టా. దానికి కాంట్రాస్ట్ కలర్ యెల్లోకి రెడ్ బార్డర్ తీసుకున్నారు కదా! ఆ బార్డర్ కలరే మనకి ఇక్కడ దుపట్టా ఇచ్చారు. ఇది దుపట్టా. దుపట్టా చాలా మంచిగుంది. అంటే మనం వేరే వాటి పైకి కూడా వేసుకోవచ్చు కదా! ఇట్లాంటి దీనికి బార్డర్ ఇలా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పీస్. ఆ బ్లౌజ్ మాత్రం మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. నెక్ దగ్గర కూడా ఇలా ఇచ్చారు. నెక్ దగ్గర ఇలా కొంచెం డిజైన్ లాగా ఇచ్చారు. మనం ఇలా ఉంది. గ్రీన్ బేస్ పైన మనకి ఇలా గోల్డ్ కలర్‌తో ఇలా ఇచ్చారు డిజైన్. అండ్ ఇది మనకి బాటమ్‌లో బార్డర్ ఉంది కదా! అది హ్యాండ్స్‌కి అలా పెట్టుకోవడానికి ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ స్టిచ్ చేపిస్తే మాత్రం చాలా బాగా వస్తది అనిపిస్తుంది ఇది మాత్రం. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 898 రూపీస్ పడింది. నెక్స్ట్ వన్ అయితే ఇది మనకి పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్‌లో వస్తుంది. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే మంచిగా యూనిక్‌గా అనిపిస్తుంది ఇది. పర్పుల్ బేస్ పైన ఇలా మనకి యానిమల్ ప్రింట్ వస్తుంది. చెక్స్ లాగా ఇచ్చేసి చాలా బాగుంది. అండ్ బార్డర్ కూడా మంచిగా పెద్దగా ఇచ్చారు. ఇలా ఉంది. మొత్తం ఇలానే వస్తుంది. ఇదైతే ప్యూర్ కాంజీవరం సిల్క్ అని అయితే మెన్షన్ చేశారు. ఇలా వస్తుంది. ఇది కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అసలు. కలర్ కాంబినేషన్‌తోనే చాలా లుక్ వచ్చింది. అండ్ మనకి ఇలా మొత్తం యానిమల్ ప్రింట్ ఇవ్వడం వల్ల చాలా యూనిక్ అనిపిస్తుంది. అండ్ దీనికి కాంట్రాస్ట్‌లో మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ ఇది దుపట్టా సేమ్ మనకి పింక్ కలర్ బేస్ పైన ఇలా గోల్డ్ కలర్‌తో బూటీ వర్క్ ఇచ్చారు. దుపట్టా కూడా సేమ్ అలానే ఉంది. దుపట్టాకి మాత్రం ఇలా 4 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 594 రూపీస్ పడింది. ఇప్పుడైతే 625 రూపీస్ ఉంది. ఈ హాఫ్ సారీస్ అయితే అన్నీ చాలా డీసెంట్ లుక్‌తో మంచిగా వచ్చినాయి. అంటే ఈ ప్రైస్‌కి ఇవైతే క్వాలిటీ అయితే సూపర్బ్ అసలు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదైతే ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా హైలైట్ అవుతుంది కదా! ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అసలు. మనకి ఆల్మోస్ట్ ఒక 10+ కలర్స్ ఉన్నాయి. ఇదైతే ఇలా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌తో వస్తుంది. ఇది కొంచెం సింపుల్ హాఫ్ సారీ యాక్చువల్‌గా. అంటే అవి కొంచెం కంప్లీట్‌గా పార్టీ వేర్ ఉన్నాయి కదా! ఇది కొంచెం సింపుల్ అనిపిస్తది వాటితో కంపేర్ చేస్తే. ఇదైతే కంప్లీట్‌గా ప్లెయిన్ వచ్చి కింద మనకి ఇలా బిగ్ బార్డర్ ఇస్తున్నారు. అండ్ దీనికి మనకి పైన సైడ్ కూడా బార్డర్ ఉంది. వేటికి రాలేదు ఇంతవరకైతే. దీనికి పైన సైడ్ కూడా బార్డర్ ఇచ్చారు. బార్డర్‌లో కూడా మనకి ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. ఎలిఫెంట్ అండ్ పీకాక్‌తో ఇచ్చారు. బ్లూ కలర్ పైన మనకి ఇలా కాపర్‌తో హైలైట్ చేశారు కదా! చాలా బాగా అనిపిస్తుంది అది. వచ్చేసింది. ఇది బాటమ్ మనకి 3 మీటర్స్ ఉంటది. బ్లౌజ్ ఇట్లా సెపరేట్‌గా ఇచ్చారు. సేమ్ బాటమ్ మెటీరియలే. పైనంతా ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ వస్తుంది ఇలా. అన్నిటికైతే దుపట్టా అయితే కాంట్రాస్ట్‌లోనే ఉంది. దీనికి కూడా బార్డర్ మనకి కాపర్‌తో హైలైట్ చేశారు. మధ్యలో మొత్తం కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. ఇది కొంచెం మనకి టెంపుల్స్‌కి అలా అయితే చాలా బావుంటది. డ్రెస్‌లో ఇలా కాపర్ కలర్‌తో హైలైట్ చేశారు. ఇది బాగా కనిపిస్తుంది ఇలా. లెంత్ కూడా మనకి 2.25 వస్తుంది. ఇది వచ్చేసరికి నాకు 632 రూపీస్ పడింది. అండ్ ఇది నెక్స్ట్ హాఫ్ సారీ. ఇది మనకి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్‌లో వస్తుంది. మనం ప్యూర్ సిల్క్ అని అయితే మెన్షన్ చేశారు దీని ఫ్యాబ్రిక్ అయితే. బ్లూ పైన మనకి ఇలా ఫ్లవర్స్ వస్తుంది గోల్డ్ కలర్‌తో. అండ్ బార్డర్ కూడా దీనికి బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారు. కంప్లీట్‌గా ఇలానే ఉంటుంది మొత్తం. బాటమ్ వచ్చేసరికి పైకి బ్లౌజ్ మాత్రం మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చారు. ఏం ప్రింట్ ఇవ్వకుండా జస్ట్ ఇలా ప్లెయిన్ ఉండి ఇక్కడ బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్‌కి అలా యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇది ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి కొంచెం మనం అలా ఏమైనా వర్క్ అంటే మగ్గం వర్క్ అయినా, ఎంబ్రాయిడరీ వర్క్ అయినా వేసుకుంటే కొంచెం హైలైట్ చేసుకోవచ్చు హాఫ్ సారీని. ఎందుకంటే అన్నిటికి మనకి ప్రింట్‌తో ఇచ్చారు. ఇది ఒక్కటే ప్లెయిన్ ఉంది కదా! మంచిగా
ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు బ్లౌజ్‌ని విత్ వర్క్‌తో. సేమ్ దుపట్టా కాంట్రాస్ట్‌లో ఇచ్చారు. రెడ్ కాంబినేషన్ తీసుకున్నారు కదా దానికి. సేమ్ అలా రెడ్ కాంబినేషన్‌లో మనకిలా కట్ వర్క్ దుపట్టా ఇచ్చారు. బానే ఉంది. బట్ ఇది నాకు అంటే 2.25 అని మెన్షన్ చేశారు. బట్ అంత ప్రాపర్ లెంత్ లేదు అనిపిస్తుంది. మనకు కావాలంటే వేరే మనకి దుపట్టాస్ ఉంటాయి కదా! వాటితో పేర్ చేసినా కూడా బావుంటది. అంటే ఇలా నెట్ ఫ్యాబ్రిక్ కట్ వర్క్ కొంచెం ఓల్డ్ అయిపోయింది కదా! మనం ఇంకా వేరే ఎవరితోనా పేర్ చేసుకున్నా బావుంటది హాఫ్ సారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 661 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ హాఫ్ సారీ చూడబోతున్నా. యాక్చువల్‌గా అన్నీ కొంచెం పింక్, రెడ్ అట్లా కాంబినేషన్‌తోనే వచ్చినాయి. అంటే మనకి కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి దానికి కొంచెం బ్రైట్‌గా ఉంటేనే బావుంటది కదా అని చెప్పి ఇలా అన్నీ కొంచెం డార్క్ కలర్స్ ఆర్డర్ చేశా. ఇది నెక్స్ట్ హాఫ్ సారీ వచ్చేసరికి. అంటే పింక్ అని చెప్తున్నా కానీ ఒక్కొక్క దానికి డిఫరెంట్‌గా ఉంది. అంటే కొంచెం షేడ్స్ డిఫరెన్స్ ఉంటాయి కదా! అలా ఉంది. ఇదైతే ఇలా ఉంది. ఇలా చెక్స్ టైప్ వస్తుంది. అండ్ కింద మనకి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది. బిగ్ బార్డర్ వచ్చేసరికి మనకి కంప్లీట్‌గా మనం ప్యూర్ పట్టు హాఫ్ సారీస్ ఏసుకున్న లుక్ వస్తది. అంటే ఇలా కొంచెం సెమీలో ఇవైతే సెమీలో కదా! ఇది దీనికి పైన సైడ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. ఓన్లీ కింద సైడే మనకి బార్డర్ ఉంది. కంప్లీట్‌గా ఇలానే వస్తుంది. అండ్ దీని దుపట్టా అండ్ బ్లౌజ్ 2 దీనికే అటాచ్ చేశారు. ఇది దీని దుపట్టా. దుపట్టా మాత్రం చాలా మంచిగుంది. అంటే మంచిగా కలర్ మాత్రం చాలా బ్రైట్‌గా మనం వేరే వాటికి కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మెటీరియల్ కూడా బనారస్ మెటీరియల్ ఉంటది కదా! స్టిఫ్‌గా అలానే అనిపిస్తుంది. వచ్చేసరికి దీనికి మనకి బ్లౌజ్ మెటీరియల్ ఇచ్చారు. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చి ఓన్లీ నెక్ దగ్గర ఇలా మనకి ప్రింట్‌తో హైలైట్ చేశారు నెక్ డిజైన్‌ని. చాలా బావుంది. అంటే మనం కొంచెం వర్క్ చేపించుకున్నట్టు అనిపిస్తది అలా ఇస్తే. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటికి ఇచ్చారు. అండ్ హ్యాండ్స్‌కి ఇలా ఇచ్చారు. చాలా బావుంది. అంటే కుట్టించుకున్న ఫీల్ వస్తది అట్లా. ఓన్లీ నెక్స్‌కి మనకి హ్యాండ్స్‌కే ఇచ్చారు కాబట్టి చాలా నీట్‌గా కనిపిస్తది. మెయిన్‌లీ దుపట్టా మాత్రం నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసరికి 698 రూపీస్ పడింది. ఇవన్నీ మనకి కాపీ పీసెస్ కదా! లైక్ అంటే ప్యూర్‌వి అట్లా బోటిక్ స్టైల్‌లో డిజైన్ చేస్తారు కదా! వాళ్ళు డిజైన్ చేసిన బ్లౌజ్‌కి మగ్గం వర్క్ ఇచ్చారు. సేమ్ అదే బేస్ చేసుకొని వీళ్ళు మనకి బ్లౌజ్ పైన ఇలా ప్రింట్ ఇచ్చారు. వావ్! చాలా బావుంది కాన్సెప్ట్ అయితే. అంటే ఈ బడ్జెట్‌లో గూడా మనల్ని కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు. అలా ప్రింట్ అన్ని హాఫ్ సారీస్ 100,000 రూపీస్‌లో చాలా బాగా వచ్చినాయి. అంటే ఆ ప్రైస్‌కి మనకి ఆ ఫ్యాబ్రిక్ వర్త్ అని చెప్పొచ్చు. మీకు ఏ హాఫ్ సారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ నాకు తెలిసి ఈ హాఫ్ సారీస్ అన్నీ మనకి కమింగ్ ఫెస్టివల్స్‌కి, మ్యారేజ్ సీజన్‌కి అయితే చాలా పర్ఫెక్ట్. అది కూడా మనకి బడ్జెట్‌లో వచ్చేస్తున్నాయి కదా! మనం మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేపించుకుంటే మాత్రం బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అవుతాయి. చాలా బావుంటాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కూడా మిస్ అవ్వదంటే ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వ్లాగ్‌లో ఇది మన హాఫ్ సారీ స్టోరీ. నెక్స్ట్ ఇంకా మంచి వ్లాగ్‌తో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. టేక్ కేర్. 때도 없이 시무룩하고